చేస్తుందే తప్పుడు పని మళ్ళీ అందులో మరో తప్పుని వెతికాడు ఓ ప్రబుద్ధుడు. ధర్మపురి జిల్లా నల్లంపల్లి సమీపంలోని బాగల్పట్టికి చెందిన హరికృష్ణన్ ఓ లారీ డ్రైవర్. ఇతని వయసు 24 ఏళ్లు, పెళ్లైంది. ఇదిలా ఉండగా ఈ కృష్ణ ఉంటున్న ఊళ్ళోనే పెళ్లై భర్త చనిపోయిన ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో ఉంటుంది. ఓసారి ఆమె తన ఇద్దరు కూతుళ్లతో కలిసి రోడ్డు మీద వెళ్తుంటే అటుగా వస్తున్న ఈ కృష్ణ కూతుళ్లతో తన లారీకి ఎదురు వచ్చిన ఆమెను చూశాడు. అలా చూడగానే ఆమె గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు. పైగా ఆమె ఊళ్ళోకే వెళ్తూ ఉండటం చూసి లారీ పక్కన పెట్టి ఆమెను ఫాలో అయ్యి ఆమె ఇల్లు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాడు. అప్పుడే అతనికి తెలిసింది ఆ మహిళకు భర్త చనిపోయాడని, ముగ్గురు కూతుళ్లతో కలిసి ఉంటుందని. అందుకే ఇక ఆ ఛాన్స్ తను వదులుకోకూడదని గట్టిగా డిసైడ్ అయ్యాడు. ఇక తన ట్రయల్స్ లో తనుండగా అదృష్టం కలిసొచ్చి ఆ మహిళ కూడా ఈ కృష్ణని ఓరగా చూడటం స్టార్ట్ చేసింది. అందుకే పెద్దగా శ్రమ లేకుండానే ఆమె తన ఒళ్ళో వాలిపోయింది. ఇక ఆ మహిళ వయసు 35 ఏళ్లు. తనకన్నా వయసులో 11 సంవత్సరాలు పెద్దదామే. అయినా కృష్ణ ఆ వయసును పట్టించుకోలేదు. తనకి ఓ ఆడది దొరికింది అంతే చాలు అనుకుని ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నాడు. అలా ఆమె లారీ డ్రైవర్ కృష్ణకు పడి తన ఇద్దరు కూతుళ్లను తీసుకొని ప్రియుడు కోసం అతను తీసుకున్న ఇంటికి వెళ్లిపోయింది. అప్పటి నుండి కృష్ణ తనకు 2 ఫ్యామిలీలు ఉన్నాయనుకున్నాడు. కాకపోతే ఒకటి లీగల్, మరొకటి ఇల్లీగల్ అంతే. అంతేకాదు తన ప్రియురాలిపైనే కాక ఆమె పిల్లలపై కూడా తనకు హక్కు ఉన్నట్లు ఫీల్ అయిపోయాడు. అందుకే తన ప్రియురాలు పెద్ద కూతురిపై కోపం పెంచుకున్నాడు. కారణం తల్లి డ్రైవర్ అయిన తనకి పడితే ఆమె 15 ఏళ్ల కూతురు ఓ బేవర్స్ గాడికి పడింది. ఇకపోతే ఆ మైనర్ యువతి లవ్ స్టోరీ విషయానికి వస్తే బాగల్పట్టిలో ఉండే కతిరవన్ అనే యువకుడితో ఆమె లవ్ లో పడింది. ఇక ఈ కతి వృత్తి పని పాట లేకుండా ఊరంతా తిరగటం అదే అతని పని. కారణం కతికి చదువు అబ్బలేదు, ఏ పని అబ్బలేదు. అందుకే ఊరి మీద పడి తిరుగుతూ అర్ధరాత్రి దాటాక ఇంటికి చేరేవాడు. పేరెంట్స్ అలా ఉండొద్దని ఎంతలా చెప్పినా కతి ప్రవర్తన మారలేదు. పైగా వయసు 22 ఏళ్లు కావటంతో వయసులో ఉన్నా కదా పక్కన ప్రియురాలు లేకపోతే ఎలా అనుకుంటూ ఉండగా ఈ 15 ఏళ్ల మైనర్ అతనికి పరిచయమైంది. ఓ రోజు కతి ఏదో పనున్న వాడిలా ఊరంతా బైక్ పై చక్కర్లు కొడుతూ ఉండగా ఈ మైనర్ యువతి కంటపడింది. పని మీద బయటకు వచ్చిందామె. అప్పుడే ఓ షాప్ దగ్గరకు వచ్చిన ఆమెకు ఆ షాప్ దగ్గర ఆగిన ఈ కతి పరిచయమయ్యాడు. తొలి చూపులోనే ఒకరిపై మరొకరికి అదో టైప్ లో ఇష్టం కలగటంతో లేట్ చేయకుండా ఇద్దరు లవ్ లో పడిపోయారు. మరి లవ్ లో పడ్డాక అక్కడతో ఆగిపోతే ఏం బాగుంటుంది అనుకొని పెళ్లి తర్వాత చేయాల్సినవన్నీ పెళ్లితో సంబంధం లేదన్నట్లు చేసేశారు. అయితే ఈ విషయం ఓ రోజు కృష్ణకు తెలిసింది. లోడ్ దించి తన లారీతో ఇంటికి వస్తున్న టైంలో తన ప్రియురాలి మైనర్ కూతురు ప్రియుడు కత్తి బండి మీద రియురియుమంటూ ప్రేమ పక్షిలా వెళ్లటం చూశాడు. దీంతో ఇద్దరిని ఫాలో చేయగా వీరిద్దరి లవ్ మ్యాటర్ అతనికి తెలిసిపోయింది. ఇక తెలియగానే ప్రియురాలి ఇంటికి వచ్చాడు. నీ కూతురు ఎక్కడికి వెళ్ళిందన్నాడు. పని మీద బయటకు వెళ్ళిందందామే. ఏం పనో తెలుసా అని అడిగితే షాప్ దాకా వెళ్ళొస్తా అని చెప్పిందంది. ఇక ఆ మాటలకు ప్రియుడు షాప్ దాకా కాదు, నీ కూతురు గుట్టుగా ప్రియుడితో కల్తీ కాపురం చేయడానికి వెళ్ళిందన్నాడు. నేను నా కళ్ళతో నీ కూతురు ఆమె ప్రియుడితో బైక్ పై వెళుతూ ఉండగా చూశానన్నాడు. వాళ్ళిద్దరూ అలా బండిపై ఊరంతా తిరుగుతుంటే ఊళ్ళోనే ఉన్న నీకు ఆ విషయం తెలియలేదా అని ప్రియురాలని తిట్టాడు. మరి తను ఇప్పటిదాకా ఆమెతో చేసింది కూడా అదే కదా. తను చేసింది చేస్తుంది కూడా కల్తీ కాపురమే కదా. పెళ్లి భార్య ఉన్న తనకన్నా 11 ఏళ్లు వయసులో పెద్దదైనా ఆమెతో ఎఫైర్ పెట్టుకొని కలిసి ఉంటుంటే అది తప్పు అనిపించలేదు కృష్ణకు. కానీ ఆమె కూతురు కతితో ఎఫైర్ పెట్టుకోవటం అది అతనికి తప్పుగా అనిపించింది. అంత బాధ్యతగా ఉంటే ఆమెకు నచ్చ చెప్పి మరో వ్యక్తిని చూసి పెళ్లి చేయాలి. కానీ కృష్ణ మాత్రం ఆ ఆలోచన చేయకుండా సరాసరి ఆ మైనర్ ప్రియుడైన కత్తి గురించి ఎంక్వైరీ చేసి అతని అడ్రస్ తెలుసుకొని వెళ్లి అతన్ని కలిశాడు. నువ్వు నా ప్రియురాలి కూతురుతో నడుపుతున్న వ్యవహారం మొత్తం నాకు తెలిసిపోయింది. అందుకే నీకు వార్నింగ్ ఇవ్వటానికి వచ్చా. మళ్ళీ ఆమెతో నువ్వు తిరిగినా మాట్లాడినా నీ అంతు చూస్తా అని బెదిరించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ప్రియురాలి కూతుర్ని కూడా బెదిరించాడు. మీ ఇద్దరు కలిసి తిరిగితే మీలో ఒక్కరే మిగులుతారని చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. అయితే అతని మాటలు ఇటు కతి కానీ అటు ఆ మైనర్ కానీ లెక్క చేయలేదు. పైగా మరింత దగ్గరైపోయి ఇద్దరు రెగ్యులర్ గా కలవటం మొదలు పెట్టారు. అదెలాగంటే ఈ మైనర్ యువతి రోజు తెల్లవారుజామున 4 గంటల టైంలో ఇంట్లో ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్తుంది. అలా వెళ్లిన ఆమె సరాసరి దగ్గరలో ఉన్న ఖాళీ ప్రదేశానికి వెళ్తుంది. ఇక అక్కడే ప్రియుడు కతి ఆమె కోసం ఎదురు చూసేవాడు. ఆమె రాగానే ఇద్దరు తెల్లారేదాకా గడిపి 6 గంటల టైంలో ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయేవారు. అలా చాలా కాలం ఇద్దరు సీక్రెట్ గా కలుస్తున్నారు. అయితే ఈ విషయం కూడా కృష్ణకు తెలిసింది. ఓ రోజు ఈ ప్రేమికులిద్దరూ కలిసి వెళ్తూ ఉండగా కృష్ణ చూసి ఇంకా ఇద్దరు తమ ఎఫైర్ ని కంటిన్యూ చేస్తున్నారని తెలుసుకొని కతి నుండి మ్యాటర్ ని ఫినిష్ చేయాలని అతన్ని గమనించడం మొదలుపెట్టాడు. అందుకే అతని ప్రతి మూమెంట్ ని కనిపెట్టి ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచించాలి అనుకున్నాడు. ఇక అప్పుడే కతి తెల్లవారుజామున 4 గంటల టైంలో బయటికి రావటం చూశాడు. దీంతో కృష్ణ అతన్ని ఫాలో అవ్వగా
కత్తి పక్కనే ఉన్న ఖాళీ స్థలం దగ్గరికి వెళ్లటం చూశాడు. కొద్దిసేపటికే తన ప్రియురాలి కూతురు కూడా అక్కడికి రావటం గమనించాడు. ఆ తర్వాత ఇద్దరు ఏకాంతంగా కలవటం కూడా చూశాడు. ఇక అప్పుడే అతనికి అర్థమైంది, వీరిద్దరూ రోజు ఇలాగే కలుసుకొని ఇదే పని ప్రతిరోజు చేస్తున్నారని. అందుకే నెక్స్ట్ డే ఆ ప్లేస్ కి వెళ్లి కత్తిని ఈసారి మరింత స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి బెదిరించాలి అనుకున్నాడు. అందుకే 2024 మే నెలలో ప్రియురాలి కోసం ఖాళీ ప్లేస్ కి వెళ్తున్న ఈ కత్తిని ఫాలో అయ్యి అక్కడికి వెళ్ళాడు. అయితే ఆ టైంలో, అంటే తెల్లవారుజామున 4 గంటల టైంలో కృష్ణ తనని ఫాలో చేస్తూ అక్కడికి వస్తాడు అని కత్తి ఏమాత్రం ఊహించలేదు. అయితే కృష్ణ రావటంతో, ఏంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావని అడిగాడు. నువ్వు దేనికి వచ్చావన్నాడు కృష్ణ. ఊరికే పిల్లగాలి పీల్చుకుందామని వచ్చా అన్నాడు కత్తి. పిల్లగాలి కాదు, ప్రియురాలి కోసం వచ్చావని నాకు తెలుసులే. మీ ఇద్దరు రెగ్యులర్ గా ఇక్కడే కలుస్తూ ఉండటం నేను చూసా. మీ ఇద్దరికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? మీ ఇద్దరు ఇలా కలిసి తిరగటం నాకు ఇష్టం లేదు. అందుకే ఇంకోసారి నా ప్రియురాలి కూతుర్ని కలవద్దన్నాడు. ఆ మాటలకి కత్తికి కోపం వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక ఆ గొడవలో కత్తి తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఒక్కసారిగా తన ప్రేమకు అడ్డం పడుతున్న కృష్ణ కడుపులో పొడి చేశాడు. మరి ఎనీ టైం జేబులో కత్తి పెట్టుకొని తిరుగుతాడో ఏమో ఈ కత్తి. అందుకే ఆ టైంలో కూడా జేబులో ఉన్న కత్తి బయటకు తీసి దాన్ని కృష్ణ కడుపులో దింపాడు. అయితే కృష్ణ కూడా, నేనేం తక్కువ కాదు, నన్ను చంపి పైకి పంపి నువ్వు నా ప్రియురాలు కూతురుతో హ్యాపీగా ఉందాం అనుకుంటున్నావా? అంత ఛాన్స్ నీకు ఇవ్వను. నాతో పాటు నిన్ను కూడా నాతో తీసుకుపోతా అనుకుంటూ తన కడుపులో కత్తి దింపిన కత్తిని బయటకు లాగి ఎదురుగా ఉన్న కత్తి మెడను కోసేశాడు. దీంతో ఇద్దరు పెద్దగా అరిచారు. ఇక అప్పటికే తెల్లవారిపోవటంతో వారి అరుపులు విన్న ఊరి వారంతా అక్కడకు చేరుకొని రక్తపు మడుగులో ఉన్న ఇద్దరిని హాస్పిటల్ కి తరలించారు. ఆ వెంటనే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పారు. దీంతో పోలీసులు వచ్చి ఎంక్వైరీ ప్రారంభించగా కృష్ణ ఎఫ్ఐఆర్ దగ్గర నుండి అతని ప్రియురాలి కూతురు ఈ కత్తితో నడిపిన ఎఫ్ఐఆర్ వరకు మొత్తం తెలిసింది. అయితే చికిత్స పొందుతూ నెక్స్ట్ డే కృష్ణ చనిపోగా కత్తి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అలా ఓ మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆమె కూతురు ఎఫ్ఐఆర్ ని ఖండించిన కృష్ణ ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.